తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఆర్బీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ను సీజ్ చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు డేటా కీలకంగా మారనుంది. వీటి నుంచి డేటాను సేకరించి పనిలో అధికారులు ఉన్నారు. విచారణలో భాగంగా ఇవాళ మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు రానున్నారు. 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు అందిన సర్వీస్ ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నెంబర్లు సిట్ గుర్తించినట్టు తెలుస్తోంది. మరోవైపు ధ్వంసమైన హార్డ్ డిస్కులలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డేటా ఉన్నట్టు సమాచారం. దీంతో సిట్ అధికారులు హార్డ్ డిస్కులపైన ఆశలు పెట్టుకున్నారు. డేటా రీట్రైవ్, హార్డ్ డిస్క్లోని రహస్యాలపై సిట్ ఆరా తీస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ను సిట్ అధికారులు సీజ్ చేశారు. అనంతరం ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ను ఎఫ్ఎల్ఎస్ ల్యాబ్కి సిట్ అధికారులు పంపించారు. ఈ క్రమంలో 2023 అక్టోబర్ నుంచి మార్చి 15 వరకు కాల్ డేటాను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు పలువురు బీఆర్ఎస్ నేతలతో, పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, భాగ్యశ్రీ, తెలంగాణ రాజకీయ ప్రకంపనలు రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్టాప్ ని అలాగే మొబైల్ ఫోన్ ని రెండింటినీ కూడా సీజ్ చేసి అధికారులు ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కి అయితే పంపించినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు డేటా కీలకంగా మారనుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తానికి సంబంధించి వీటి నుంచి డేటాను సేకరించి పనిలో అయితే అధికారులు నిమగ్నమైనట్టుగా అయితే తెలుస్తుంది. విచారణలో భాగంగా ఇవాళ మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు హాజరు కాబోతున్నారు. 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు ఏదైతే సర్వీస్ ప్రొవైడర్లకి సంబంధించినటువంటి 618 ఫోన్ నంబర్లు కూడా సిట్ గుర్తించింది. కాబట్టి ఇవి మొత్తం కూడా ఈ 618 ఫోన్ నంబర్లు కూడా ఫోన్ ట్యాపింగ్ కి గురయ్యాయి అన్న నేపథ్యంలోనే సిట్ ఏదైతే ప్రాథమికంగా గుర్తించింది. దీనికి సంబంధించి కూడా సర్వీస్ ప్రొవైడర్ల డేటాని కూడా కలెక్ట్ చేసే పనిలో అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ధ్వంసమైనటువంటి హార్డ్ డిస్క్లలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి డేటా ఉన్నట్టయితే భావిస్తోంది. దీంతో సిట్ అధికారులు హార్డ్ డిస్క్ల పైన ఆశలు పెట్టుకున్నారు. డేటా రిట్రైవ్ అలాగే హార్డ్ డిస్క్లోని రహస్యాలపై సిట్ ఆరా తీస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ సిట్ అధికారులు ఇప్పటికే నిన్న సీజ్ చేశారు. అతన్ని గతంలో కూడా విచారణకు వచ్చే సమయంలో ల్యాప్టాప్ ని అలాగే మొబైల్ ఫోన్స్ ని కూడా తీసుకురావాల్సిందిగా కోరారు. కానీ ఎట్టకేలకు నిన్న సీజ్ చేసి అలాగే ల్యాబ్ కి పంపించినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే గతంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వీరంతా కూడా బీఆర్ఎస్ హయాంలో ఉండగా చాలా వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడింది అన్న కోణంలోనే
చాలా మంది ఏదైతే ప్రతి ఒక్కరు కూడా వచ్చి సిట్ అధికారుల ముందు వాళ్ళ వాంగ్మూలాన్ని కూడా ఇవ్వడం మనం చూసుకోవచ్చు. వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన సందర్భాలు కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మరి కాసేపట్లో సిట్ కార్యాలయానికి ఏదైతే ప్రభాకర్ రావు చేరుకోబోతున్నారు. ప్రభాకర్ రావుని ఈ రోజు కూడా సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఉషా.